ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా లిఖిలా. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక్క మగాడు. చిత్రం సీతయ్య. రాసిన వారు చంద్రబోస్ గారు. పాడిన వారు అనురాధ శ్రీరామ్ గారు మరియు కీరవాణి గారు. సంగీతం కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఈజీ. ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాంచొద్దు. సుగుణాభిరాముడు సమరాన భీముడు, ఎవరు ఎవరు అత్తగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్పింది చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరు ఎవరు అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. డుంబే బాబా డుంబే బా, డుంబే బాబా డుంబే బా, బేబే బాబా బేబే బాబా బేబే బాబా బేబే. జీన్స్ ప్యాంట్ కట్టినా కళ్ళ రంగు చుట్టినా నీటుగాడు, జానపదన పాటైనా జాజు బీట్ రొట్టైనా ఆటగాడు. మగువలకే మరుడు, మదనుడికే కురుడు, మాటలు తను అనడు, చేతలకిక్క ధనుడు, ముక్కు మీద కోపం వాడు, ముక్కు సూటిగా వెళ్ళేవాడు, ముక్కుతాడు నాకే వేస్తాడు. అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణవిల్ పురుషుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మొనగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఆకుచాటు పిందైనా ఆకాశంలో చుట్టైనా వేటగాడు, లక్ష మంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు. మగ సెరిగల రేడు, మనసును పసివాడు, శతమత గజబలుడు, అతనికి ఎదురెవడు, పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు, సాక్షాత్తు నాకై పుట్టాడు.
లిఖిలా నమస్తే సార్. నమస్తే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ సాంగ్ టు సింగ్. ఒక పక్కన కాన్స్టెంట్ ఒక రిథమ్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ అని, దాని మీద సమ్ కర్ణాటిక్ ఇన్ఫ్లెక్షన్స్ అండ్ డైలాగ్ డెలివరీ కూడా ఉంది. దెన్ 3 octaves అండ్ ఎండ్ లో యు హావ్ టు గో టు ఫాల్స్ టెక్స్చర్, హిట్ ద హై పంచం అండ్ దీని మధ్య ఎక్స్ప్రెషన్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్ అండ్ ఐ థింక్ యూ రియలీ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. Another super hit song from Chandrabose garu. ఎన్ని ఎక్స్ప్రెషన్స్, ఎన్ని జానర్స్ రాశారు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాధిరస దేవదేవుడు. ఇది కూడా అతల వితల సత్యభూతల భువనాలన్నీ ప్రణవిల్లు పురుషుడు ఒక్క మగాడు. వాట్ ఆ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ పాడున్నానా. సూపర్ డూపర్ హిట్ అగైన్. నువ్వు ఇంకా ఈ పాటలో స్పెషల్లీ చెప్పాలంటే, ఆనెస్ట్ గా మాట్లాడుకోవాలంటే, సప్రెస్ చేసే వాయిస్, ఆ సప్రెస్డ్ వాయిస్ ని నువ్వు పుష్ చేస్తున్నావు అనిపించింది. అంటే ఓపెన్ గా వినిపించలేదు నాకు. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది నువ్వు ఓపెన్ గా పాడట్లేదు అని కాదు, ఈ పాటకి నీ గొంతు అంతే సహకరించింది అని నేను భావిస్తున్నాను. అంతే. ఎట్ ప్లేసెస్ నువ్వు హై నోట్స్ కి వెళ్ళి చాలా ఈజీగా ఆ నోట్స్ అన్నింటినీ పాడుతున్నావు, కానీ కొంచెం ఫీబుల్ గా అనిపించింది నాకు. అంతకు ముందు రౌండ్ లో ద వే యూ హిటెడ్ ద నోట్స్ కదా, దట్స్ యువర్ సాంగ్. సో కపుల్ ఆఫ్ ప్లేసెస్ కొంచెం ఫీబుల్ గా అనిపించింది నాకు. చాలా కాన్ఫిడెంట్ గా పాడుతున్నావు. దాట్స్ ద బెస్ట్ థింగ్. చాలా కాన్ఫిడెంట్ గా పాడుతున్నావు. నా కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఇట్లాంటి పాటలు పాడడానికి. అదర్వైజ్ రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ అని అనిపించుకోవాలి కదా. అంత టఫ్ సాంగ్ అండ్ ఆల్సో అంత కాన్ఫిడెన్స్ ఉండాల్సిన సాంగ్. అదర్వైజ్ థ్యాంక్ యూ. ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మాకు పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిల నమస్తే చాలా సార్. బాగా పాడావు. సునీత గారు చెప్పిన చిన్న చిన్న సవరణలు చేసుకో. మామూలుగా బీజం అంటే విత్తనం, భూజం అంటే ఒక పెద్ద చెట్టు. ఆ బీజంలోనే భూజము అంటే విత్తనంలోనే వృక్షం దాగి ఉంటుంది. కాకపోతే ఆ విత్తనాన్ని బయటికి రావాలి, దాన్ని కాపాడాలి, పోషించబడాలి, రక్షించాలి, ఎండకు వానకు జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్న చిన్న పశువులు తినకుండా అన్ని కాపాడాలి. అప్పుడు గాని ఆ విత్తనం వృక్షం అవ్వదు, మహావృక్షం అవ్వదు. ఖచ్చితంగా నువ్వు వృక్షం అయ్యావు. విత్తనంలా ప్రారంభించబడి వృక్షం అయ్యావు, మహావృక్షం అయ్యే అవకాశం కూడా నిస్సందేహంగా నీకుంది. ఆ తెలుస్తుంది ఎంత సులభంగా సునాయాసంగా పాడుతున్నావు. ఆ పాటను ఎంతగా లీనమయ్యో పాటలో తెలుస్తుంది. ఖచ్చితంగా గొప్ప గాయని అయ్యే అవకాశం నీకుంది. మర్చిపోకున్నామా. థ్యాంక్ యూ సార్. You did a brilliant job. థ్యాంక్ యూ సార్. Okay? Well done. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్.